ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ సంక్షేమానికి మారుపేరుగా తెలుగుదేశం పార్టీ గతంలో కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ₹2 కిలో బియ్యం దగ్గర నుండి ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన దగ్గర నుండి విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్లో 2014-19లో అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు 2019-24లో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటువంటి క్రమంలో తల్లికి వందనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చదువుతున్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా వారికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి కార్యక్రమం తల్లికి వందనం. తల్లికి వందనం ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అందినటువంటి ప్రతి ఇంట్లో కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి కూడా ఆర్థిక బాసటగా నిలుస్తున్నటువంటి పథకం తల్లికి వందనం. ఈరోజు ఏ పిల్లవాడిని చదివిస్తావని చెప్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగితే ప్రతి పిల్లవాడిని కూడా చదివించండి అంటూ ఈరోజు చంద్రన్న పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అంతేకాకుండా మనందరికి కూడా తెలుసు, భవిష్యత్తులో పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం తల్లికి వందనం కార్యక్రమం ఒక భరోసాగా మా అందరం కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు దాదాపు ముస్లిం మైనారిటీలో పెద్ద ఎత్తున ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పిల్లలు విద్యకు దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలో 3,12,000 మందికి మైనారిటీల్లో తల్లికి వందనం కార్యక్రమం అమ్మఒడి కార్యక్రమం ఇస్తే ఈరోజు దాదాపు 5 లక్షల మందికి మైనారిటీ బిడ్డలు చదువుకు దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ద్వారా మైనారిటీలను ఆదుకునేటువంటి క్రమంలో ప్రతి ఒక్క మైనారిటీకి కూడా విద్యకు దూరం కాకూడదనేటువంటి ఒక మంచి ఆలోచనతోనే 5,18,000 మందికి ఈ తల్లికి వందనం కార్యక్రమం అందించేటువంటి కార్యక్రమం చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు, రాష్ట్రంలో ఏదైతే ఈ తల్లికి వందనం కార్యక్రమం ఉందో వైసీపీకి ఒక మరణ శాసనంగా మారబోతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో అమ్మఒడి పేరుతో 24 లక్షల రూపాయలు 24,000 కోట్ల రూపాయలు